హలో అండి. అందరికీ నమస్తే. నేను లావణ్య. అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్, ఈరోజైతే మరొకలాగైతే షేర్ చేస్తున్నాను. సో, ఇంకా ఇదొచ్చేసి శివరాత్రి వ్లాగ్ అనమాట. సో, ఇంకా గురువారం రోజే ముందు రోజే ఇంకా బయటంతా నీట్‌గా కడిగి ఇంకా ముగ్గైతే పెట్టేసుకుంటున్నాను. మంచిగా ముగ్గేసుకున్నాను. అలాగే అమ్మవారి పాదాలు కూడా వేసుకున్నాననమాట మధ్యలో. ముగ్గుకు మధ్యలో. చాలా బాగా వచ్చింది ముగ్గైతే ఈసారి. నైట్ టైం వచ్చేసి 8:30, 9 అలా ఆ టైంలో అనమాట. ఇంకా ఫస్ట్ ఈ పనులన్నీ చేసుకునేసి ఇంకా ఒకసారిగా పడుకునేసి ఉదయాన్నే లేస్తే కొంచెం ఫ్రీగా ఉంటుంది కదా పూజ చేసుకోవడానికి కూడా. ఇంకా పిల్లలకైతే హాలిడే, ఇంకా మా వారికైతే డ్యూటీ ఉంది. సో, ఇంకా హడావిడి లేకుండా సింపుల్గా చేసుకోవచ్చు కదా అనేసి అనుకొని ఇంకా ముందు రోజే మొత్తం నీట్గా కడిగేసి ఇంకా ముగ్గు పెట్టేసుకున్నాను. అలాగే గడపకు కూడా పసుపు రాసేసి ఇంకా ఇక్కడైతే ముగ్గు వేసేసుకుంటున్నాను బ్రష్తో. ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది సింపుల్గా. మనం ముగ్గు పిండితో వేస్తే ఏంటంటే మన ఇంటి దగ్గర అయితే ఫుల్ గాలి వీస్తుంటుంది అనమాట. గాలికి ఏంటంటే కొట్టుకొని వెళ్ళిపోతుంటుంది. బియ్య పిండితోనే వేస్తాను. కొంచెం దాంట్లో ముగ్గు పిండి అయితే కలుపుకుంటాను. బియ్య పిండి ముగ్గు పిండి రెండు కలిపి వేస్తాను. సో, అది గాలి వీచే కొద్దిగా అది ఇంట్లోకి కొట్టుకొని వస్తుంది. అలాగే బయట అంతా కొంచెం ఇదిగా అయిపోతుంది. సో, మళ్ళీ మరుసటి రోజుకి వాటర్ వేసి కడగాలన్నమాట. సో, అందుకనైతే కొంచెం ఇలాగా నా ఇది ఉంటుంది కదా నామకోపు, దాంతో అయితే వేస్తున్నాను అనమాట నేను. కొంచెం బాగుంటుంది కదా అని, స్టిక్గా ఉంటుంది కదా అని. బియ్య పిండి అయితే ఇప్పుడైతే ప్రస్తుతానికి లేదు. అందుకనైతే ఇంకా నామకోపుతో అలాగా వేస్తున్నాను. సో, చాలా బాగా వచ్చింది ముగ్గు. కలర్ కూడా అంటే మరీ వైట్‌గా కాకుండా కొంచెం బాగానే వచ్చింది ముగ్గుగా. చాలా బాగుంది అనిపించింది నాకైతే. బ్రష్‌తో అలాగా సింపుల్‌గా వేసేసుకున్నాను. సో, ఇంకా రేపు శివరాత్రి కదా! శివరాత్రికి ఇంకా ప్రిపరేషన్ అయితే ఏం అనుకోలేదు. జస్ట్ అసలు లాస్ట్ వ్లాగ్‌లో కూడా షేర్ చేశాను. చేసుకుంటానో చేసుకోలేననేసి. సో, ఆ టెన్షన్‌తో ఇంకా అలాగా కొంచెం సింపుల్‌గానే అలాగ కొద్ది కొద్దిగా అలా చేసుకుంటూ ఉన్నాననమాట. ఏదైతే అవుతుందనేసి ఇంకా అలా ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను నేనైతే. ఇంకా మా ఆయన కూడా ఆ రోజు ఏం తీసుకురాలా, ఫోన్ చేస్తారు కదా తెచ్చుకుందాము అనేసి అనుకుంటా ఉన్నాను. ఆయనైతే ఫోన్ చేయకుండా ఇంకా సడన్‌గా వచ్చేసారు. ఇంకేం చేయలేను కదా నేను. ఇంక వచ్చేసిన దానికి ఇంకా తర్వాత మళ్ళీ పంపించాలంటే కాలు బాలేదు. మళ్ళీ ఎందుకులే అనేసి గమ్మునైపోయాడు. ఇంకా తర్వాత అయితే మరుసటి రోజైతే తెప్పించుకుందాం అనేసి. సో, ఇంకా ఇక్కడైతే ముగ్గేసేసుకుంటున్నాను. మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలి. అది కొంచెం వ్లాగ్‌లోనే చెప్పాలి అనేసి అనుకుంటున్నాను. సో, అది కూడా చెప్తాను. ఇంకా అదేంటంటే చెప్తాను, ఖచ్చితంగా చెప్తాను. సో, ఇంకా ముగ్గైతే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చి కిచెన్‌లోకి వెళ్ళేసి కౌంటర్ టాప్ నీట్‌గా మొత్తం కడిగేశాను. గ్యాసు మొత్తం అనమాట. మొత్తం నీళ్ళు ఒకసారి వేసి నీట్‌గా తుడిచేసి ఇంకా ముగ్గు కూడా పెట్టేసుకుంటున్నాను ఇక్కడ. నాకు ఇలా ముగ్గు వేసుకోవాలంటే చాలా ఇష్టము కౌంటర్ టాప్ పైన. కానీ ఒక్కరోజే ఉంటుందనమాట. తర్వాత కిచెన్‌లో ఆల్మోస్ట్ వంట చేసుకుంటుంటాం కదా! ఆ నూనె మరకలు అవన్నీ పడి కొంచెం మచ్చలుగా అయిపోతుంటాయి కదా! మళ్ళీ క్లీన్ చేసేస్తాననమాట. అలా అవుతుంటుంది. కానీ ముగ్గు వేయడం మాత్రం మానను. ఖచ్చితంగా వేసుకుంటుంటాను. ఇలాంటి కొంచెం పండగలకి కొంచెం ఫ్రైడే టైం అప్పుడు ఖచ్చితంగా వేసుకుంటుంటాను. సో, నేను ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను కదా! అదేంటంటే ఇప్పుడు మన ఛానల్ కేఆర్ మీడియా నెట్వర్క్ అని కదా ఉంటుంది. కానీ దాన్ని కొంచెం చేంజ్ చేసామన్నమాట మేము. పేరు మార్చేసాము. కేఆర్ మీడియా నెట్వర్క్ కాకుండా లావణ్య కేఆర్ వ్లాగ్స్ అనైతే ఇంకా పెట్టాల్సొచ్చింది. సో, అందుకనైతే అది చెప్పాలనుకుంటున్నాను. మీరేంటనుకుంటారంటే ఇంకా మారిపోయింది కదా, పేరేంటి ఇది వస్తున్నది అనేసి అనుకుంటారు కదా! అందుకనైతే నేను షేర్ చేస్తున్నాను. మన ఛానల్ అయితే ఇప్పుడు కేఆర్ మీడియా నెట్వర్క్ కాదు, లావణ్య కేఆర్ వ్లాగ్స్ అనమాట. ఎందుకంటే నేను ఓన్లీ వ్లాగ్సే తీస్తుంటాను కదా! ఇంకా వ్లాగ్స్ తీసేటప్పుడు కేఆర్ మీడియా నెట్వర్క్ అంటే అది ఎందుకో నాకు నచ్చలేదు. చాలా రోజుల నుంచి మా ఆయన్ని అడుగుతున్నాను. మా ఆయన స్టార్ట్ చేసింది ఛానల్. ఆయన వీడియోస్ ఏదైనా పెట్టుకోవడానికి. కానీ ఆల్మోస్ట్ ఆయనకి ఇప్పుడు కొంచెం చాలా బిజీ అనమాట. డ్యూటీ చూసుకునేదానికే సరిపోతుంది. సో, అందుకనైతే ఇంకా నాకు ఇచ్చేసారు ఆ ఛానల్ మొత్తం నువ్వు చేసుకో అనేసి. సో, అందుకనైతే ఇంక నేను వ్లాగ్సే చేస్తున్నాను కదా! ఇలాగ చెప్తే ఏం బాగుంటుంది అనేసి నేను చాలా రోజుల నుంచి అడుగుతున్నాను. 1 ఇయర్ నుంచి ఛానల్ పేరు మార్చు అనేసి అంటున్నాను. సరే, ఆయనైతే మార్చలేదు. ఫైనల్‌గా అయితే ఇప్పుడైతే మార్చేశారు. మన
ఛానల్ పేరు వచ్చేసి లావణ్య కేఆర్ వ్లాగ్స్ అనమాట. నేను వ్లాగ్సే చేస్తుంటాను కదా, ఇంట్లో ఉండేదాన్ని ఇంకే వ్లాగ్స్ కాకుండా ఇంకేం చేయలేను కదా. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి, నన్ను కూడా సపోర్ట్ చేస్తే కొంచెం మంచి వీడియోలు కూడా చేయాలని ఫ్యూచర్లో చేయగలను కదా. నేను ఇప్పుడైతే ప్రస్తుతానికైతే వ్లాగ్సే చేస్తున్నాను. ఇంకొంచెం బాగా మన ఛానల్ కొంచెం మోనిటైజేషన్ అయ్యి కొంచెం బాగుండిందంటే ఇంకా కొన్ని వీడియోస్ మంచి మంచి వీడియోస్ చేయాలని నాకు ఆశ వస్తుంది కదా. అనే ఉద్దేశంతో అయితే ఛానల్ నేమ్ కూడా మార్చేశాను. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా ఇక్కడ వచ్చేసి రేపటి ప్రసాదాన్ని కోసం అయితే ఇంకా గుగ్గులు చేస్తున్నాను. గుగ్గులు నానబెట్టాను. చెప్పాను కదా, ఆయన ఏం తీసుకురాలేదనమాట. అసలు ఫోన్ చేయలేదు. ఫోన్ చేస్తుంటే తీసుకొని వచ్చేవారు, చెప్పుంటాను తీసుకొని వచ్చేవారు. కానీ ఆయన ఫోన్ చేయలే. చేస్తారు కదా, నేను వెయిట్ చేస్తున్నాను. ఆయన అయితే చేయలేదు. సరే ఇంకొచ్చేసారు. అందుకని అయితే ఇంట్లో ఉన్న వాటితోనే చేయాలి కదని ఇంకా గుగ్గులు అయితే నానబెట్టేశాను. ఇంకా ఇదైతే మార్నింగ్ అనమాట. మార్నింగ్ నిద్ర లేవగానే కొంచెం ఒకసారి ఇల్లంతా చిమ్మేశాను. కొంచెం పసుపు అవన్నీ పొయ్యి దగ్గర అవన్నీ పెట్టలేదనమాట నిన్న. సో అవన్నీ పసుపు కుంకుమ అవన్నీ పొయ్యి దగ్గర అంతా పెడుతుంటే ఇంకా డోర్స్ కూడా కొంచెం ఇలాగా స్వస్తిక్ గుర్తు వేద్దాము అనేసి అయితే ఇంక ఇక్కడైతే వేసేస్తున్నాను. అన్ని డోర్స్కి అలానే వేస్తుంటాను. ఇంకా ఇక్కడైతే గుగ్గుర్లు అయితే ఉడుకుతున్నాయి. పక్కన రైస్ పెట్టేశాను. ఇంకా పాలు కూడా కాచి కాఫీ కూడా పెట్టించేసాను అనమాట మా ఆయనకి. సో ఇక్కడైతే బెండకాయ పులుసు చేయాలనేసి అనుకుంటున్నాను. మా ఆయన అయితే ఇప్పుడు లేరు, బయట వెళ్ళి ఉండారు. అంటే పువ్వులు తెచ్చుకోవడానికి, అంటే పువ్వులు, కొబ్బరికాయ, అరటిపళ్ళు అవన్నీ ఏం తీసుకురాలేదన్నమాట. సో అందుకనైతే ఇంకా అప్పటికప్పుడు స్నానం చేయించి తొందరగా వెళ్ళు అనేసి ఇంక పంపించేశాను ఆయన్ని. ఇంకా ఫస్ట్ పువ్వులు ఇక్కడే దగ్గరలోనే బండేసుకొని వెళ్ళిపోతే సరిపోతుంది. చాలా బాధ అనిపించింది. ఎందుకంటే కొంచెం కాలు పెయిన్గానే ఉంది కదా, మనం మెట్లు దిగడానికి కొంచెం కష్టం అనిపిస్తుంటుంది. అలాంటప్పుడు ఇంకా నేను వెళ్ళలేని పరిస్థితి. నేను వెళ్తే ఇంట్లో పనులన్నీ అలానే ఆగిపోతాయి, లేట్ అయిపోతుంది ఆయనకు డ్యూటీకి. కొంచెం ఆయనే ఓపిక చేసుకొని వెళ్ళు అంటే ఇంకా వెళ్ళారు. ఆయన అడగంగానే చేస్తారనమాట. ఇంకా పువ్వులు, కొబ్బరికాయ, ఇంకా తమలపాకులు, ఆకు వక్క, అరటిపళ్ళు ఇవి తీసుకోరా అని చెప్పేసరికి సరే వెళ్ళారు. కనీసం కొబ్బరికాయ కొట్టుకోలేకపోతే బాగుండదు కదా, కొబ్బరికాయ కూడా తీసుకురమ్మని చెప్పాను. ఇంకా ఆయన వచ్చేసరికి కొంచెం ఆయనకి లంచ్ అయితే ప్రిపేర్ చేసేసాను. ఇక్కడ ప్రిపేర్ చేసి పక్కన పెట్టేశాను. టిఫిన్ కూడా చేసేసాను. ఇడ్లీ పెట్టాను అనమాట టిఫిన్ ఈరోజు అయితే. ఇంకా గుగ్గుళ్ళ ఉన్నాయి కదా, సరిపోతాయి అనేసి ఇంకా అలా పెట్టేశాను. ఇంకా మా ఆయన అయితే వచ్చేసారు. మామిడాకులు, పువ్వులు అన్నీ తీసుకొచ్చేసారు. ఇంకా నేనైతే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసి ఇంకా ఇక్కడైతే పూజకైతే వచ్చేసాను. పువ్వులన్నీ అలంకరించుకుంటాను ఇలా బుద్ధుడి దగ్గర. మన దగ్గర అయితే చాలా రోజుల నుంచి అవి పైన పెట్టేస్తున్నాను. కలర్ స్టోన్స్ ఉంటాయి కదా, చాలా బాగుంటాయి, ఒక రంగు రంగు రాళ్ళుగా. తులసి కోట దగ్గర కూడా వేస్తున్నాను నేనైతే, కలర్ఫుల్గా ఉంటాయి. ఆ రాళ్ళు తీసుకొని పిల్లలు కూడా ఆడుకుంటుంటారు అనమాట. ఇవి అచ్చంకాయలు ఏదో అంటారు కదా, అప్పుడు చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళము, అవి ఆడుకుంటుంటారు వాళ్ళు. వాటిని తీసుకొని ఇంకా ఇక్కడైతే వేసేసి నీట్గా బాగా అలంకరించేసాను అనమాట. ఇక్కడ ఉన్న దాంట్లో తృప్తిగా ఇలా చేసుకుంటాను పూజ. ఇంకా ఇక్కడ కొంచెం ఈశాన్య మూల కూడా నేను రావి చెమ్ము అయితే పెడుతుంటాను. సో ఇంకా అక్కడ కూడా అందులోకి వాటర్ వేసేసి ఇంకా కొంచెం పచ్చికర్పూరము, జవ్వాదు ఈ రెండు కలిపేసి మంచి వాసన వస్తుంది అనమాట. డోర్ తీయంగానే ఓపెన్ చేసి క్లోజ్ చేసేటప్పుడు చాలా మంచి వాసన వస్తుంది అనమాట. అందుకనైతే జవ్వాదు, పచ్చికర్పూరం అనేది వేస్తుంటాను. గడప పసుపు రాసేటప్పుడు కూడా పచ్చికర్పూరం, జవ్వాదు వేసి అలా గడపకైతే రుద్దుతుంటాను పసుపు. ఇంకా ఇక్కడైతే ఇంకా ఈశాన్యంలో ఒక చిన్న ముగ్గు వేసుకొని తర్వాత అయితే ఇలా చెమ్ము పెట్టేసుకుంటాను. నేను అంటే బుధవారం రోజు, గురువారం రోజు పెడతాను. అంటే శుక్రవారం, మంగళవారానికి మార్చుతుంటాను అనమాట. కానీ ఆ రోజే మార్చకుండా కరెక్ట్గా గురువారం రోజు మార్చేసినానుకో శుక్రవారం, శనివారం, ఆదివారం, సోమవారం అలా కలిసి వస్తుంది అనమాట. 2 సార్లు మారుస్తాను. బుధవారం మారుస్తాను, అలాగే గురువారం మారుస్తాను అనమాట. మంగళవారం అలా ఉంటుంది కదా, సో అందుకని అట్లా మారుస్తుంటాను. డైలీ అయితే మార్చలేను అనమాట. మనకి పువ్వులు కావాలి కదా, మనం విలేజ్లో ఉంటే ఏదన్నా పువ్వులు ఉంటే మన ఇళ్ళలో పెంచుకుంటాం కదా పువ్వుల్ని, అవి వేసుకోవచ్చు. కానీ డైలీ మార్చేదానికి కాదు. ఇలా మంగళవారం రోజు, శుక్రవారం రోజు అయితే ఇంకా అలా మారుస్తూ ఉంటాను. సో ఇంకా మామిడాకులు అయితే తెచ్చేశారు. పూజకైతే ఇంకా అవన్నీ రెడీ చేసేసాను అనమాట. రెడీ చేస్తే కొంచెం తోరణం కట్టి తర్వాత దీపం పెడదామనేసి ఇంకా మామిడాకులు తెచ్చేశారు. నేను కూడా రెడీ అయిపోయాను. మామిడాకులు ఎంత బాగున్నాయి అసలు, చాలా పెద్ద పెద్ద ఆకులు, చాలా బాగున్నాయి. వేపాకులు కూడా తెమ్మని
చెప్పాల్సింది. నాకు వేపాకులు, మామిడాకులు కలిపి గడపకు కట్టాలంటే చాలా ఇష్టము. చాలా బావుంటుందనమాట నిండుగా. అలాగే మందార పూలతో డెకరేట్ చేసుకుంటే చాలా బావుంటుంది ఈ ఆకులు పెట్టి. సో, పిల్లలైతే నాకింకా హెల్ప్ చేస్తున్నారు. ఇంక వాళ్ళకి కూడా ఫ్రెష్ అప్ చేయించాలి. ఇంకా ఫస్ట్ మా ఆయన డ్యూటీకెళ్ళాలి గదా! ఇంక పూజ చేసిన తర్వాతనే నేను ఏదైనా చేయగలుగుతాననమాట. ఫస్ట్ నాకు పూజ, తర్వాత ఇంకేదైనా చూస్తాను. మామూలు టైంలో గూడా అలానే చేస్తుంటాను. ఇంకా మా ఆయనకి లేట్ అయిపోతుంది గదని ఫాస్ట్‌గా చేస్తాననమాట. హ్మ్. అలాగ అల్లడము, పిల్లలైతే కొంచెం హెల్ప్ చేస్తున్నారు. అవన్నీ విడివిడిగా చేసి ఇంకా చేస్తుంటే నేనైతే ఇక్కడ అల్లుతున్నాను మామిడాకులనైతే. అల్లి కొంచెం కట్టేస్తే నీట్‌గా ఉంటుందనమాట. చాలా నిండుగా బాగుంటుంది. చూసారు గదా! ఇక్కడ ఎంత బావుందో. కొంచెం నిండుగా అనిపిస్తుందనమాట నాకు అలాగ కట్టుకోవడం. ఒక్కొక్క ఆకు పెడతారు. చాలా బావుంటుంది అది గూడా. నాకెందుకో అలాగ నచ్చదు. ఇలాగ ఆకులుగా ఉంటే కొంచెం బాగుంటుంది కొన్ని రోజులుగా అనేసి అనిపిస్తుందనమాట. ఇంకా నేను అలాగనే అలోవెరా గూడా పెట్టేసుంటానక్కడ. సో, ఇక్కడి నుంచయితే ఇంకా ఇదైతే ఫస్ట్ నుంచి లాగా చూపిస్తాడనమాట మా ఆయన వీడియో తీస్తాడది. ముగ్గు దగ్గర నుంచి అన్నీ క్లియర్‌గా చూపిస్తున్నాడు. ఇది చూసారుగా టైం అయితే 7:30 అలా అవుతుంది. 7:30 అవుతుందనమాట నా పూజ అయితే కంప్లీట్ అయ్యేసరికి. 7:30, 8 అయిపోయింది. ఈ మధ్యలో అంతా కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా ఇక్కడైతే స్టార్ట్ అయిపోయిందనమాట పూజ. సింపుల్ పూజ అనమాట. డైలీ చేసుకునేది దాన్ని కాకుండా కొంచెం ఎగస్ట్రా ప్రసాదం చేసి కొబ్బరికాయ అవన్నీ కొట్టి కొంచెం పూజ అయితే చేసుకున్నాను. నైవేద్యం కోసం గుగ్గుళ్ళు ఉడికించుకున్నాను. అలాగే తాంబూలం పెట్టాను. తాంబూలం పెట్టి ఇంకా దీపారాధన అయితే చేసేసుకుంటున్నాను ఇక్కడ. ఇంకో విషయం ఏంటంటే ఈరోజు శివరాత్రి కదా! శివరాత్రికి ఖచ్చితంగా విభూది ధరించాలి మనమైతే. ఇలా నేను కూడా విభూదినైతే పెట్టుకున్నారు. చూసారో చూడలేదో తెలియదు కానీ విభూది అనేది ఖచ్చితంగా ఇలా 3 వేళ్ళు వచ్చేటట్టు 3 నామాల్లాగా తీసుకోవాలన్నమాట. ఆ రోజైతే శివరాత్రి రోజు ఖచ్చితంగా నేను అలా తీసుకున్నాను. ఇంకా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఈరోజైతే టెంపుల్‌కి వెళ్ళాలనేసి అనుకున్నాను కానీ పిల్లల్ని తీసుకొని నేను ఒక్కదాన్నే వెళ్ళాలంటే ఇద్దరు పిల్లల్ని కొంచెం రిస్క్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే వాళ్ళు గమ్మునుండరు. ఎక్కడికంటే అక్కడికి వెళ్ళాలంటారు. అందుకనైతే కొంచెం ప్రాబ్లమ్ అయ్యి నేనైతే వెళ్ళలేదు. ఇంకో విషయం ఏంటే చెప్పాను కదా! కొంచెం ప్రాబ్లమ్‌గా ఉంది. అందుకనైతే వెళ్ళదలుచుకోలేదన్నమాట. మామూలుగా ఇంట్లోనే దీపం పెట్టేసుకొని ఇంట్లోనే ఉందాము అనే ఉద్దేశంతో ఇంకా ఇక్కడైతే ఉన్నాను. ఇంకా బయట తులసి కోట దగ్గర కూడా దీపం పెట్టేశాను. అలాగే ఇక్కడ కూడా తాంబూలము, అలాగే ప్రసాదం నైవేద్యంగా చేసి తీసుకెళ్ళి పెడుతున్నాను. సపరేట్‌గా ఇక్కడ గాని మన పూజ గదిలో ఖచ్చితంగా ప్రసాదం పెట్టండి. తులసి కోట దగ్గర పెడతాను. ఖచ్చితంగా పెడతాను అక్కడ కూడా. ఎందుకంటే తులసమ్మ కదా! ఖచ్చితంగా ఆడ కూడా ఉంటుంది. మంచిగా ముగ్గులైతే సూపర్‌గా ఏసాననమాట. నాకు చాలా బాగా నచ్చింది. ముగ్గులు బాగా నిండుగా ఏసాను. నిండుగా ఏసి మంచిగా అలంకరించుకున్నాను. దేవుడి దగ్గర గానీ, ఇంకా ఇంట్లో, ఇంకా బయట కిచెన్‌లో అన్నిటి దగ్గర ఏసాను. ఇక్కడ వేయడం మిస్ అయిపోయిందనమాట. ఇప్పుడు చూసుకుంటాను నేను కూడా వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు చూసుకుంటున్నాను నేను కూడా. బుద్ధుడి దగ్గర ఇవ్వడం మర్చిపోయాను. సో, పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. కొబ్బరికాయ కూడా కొట్టేసి ఇంకా లంచ్ అంతా అయిపోయింది. టిఫిన్ కూడా అయిపోయింది. ఇంకా ఆయన తొందరగా పంపించేసేయాలి కదా! 8:30కి అంతా వెళ్ళిపోతారు ఆయనైతే. ఇంకా లంచ్ బాక్సు ఇవన్నీ పెట్టాలి కదా! అందుకనైతే కొబ్బరికాయ కూడా ఆయన కొట్టలేదు. ఇంక నేను రెడీ అవ్వాలి పాప అనేసి ఇంకా కొంచెం వీడియో తీసేసి ఇంకా ఆయన అయితే డ్యూటీకి బయలుదేరుతూ అలా వీడియో షూట్ చేశాడనమాట. ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టేసాను. ఈ ప్లేట్ అయితే నాకు బాగా యూస్ అవుతుంది. ఇంతకు ముందైతే చెమ్మంతా కొబ్బరి నీళ్ళన్నీ కింద పోయేది. గ్లాస్‌లో ఖచ్చితంగా కరెక్ట్‌గా వచ్చేది లేదు. ఇప్పుడైతే ఆ ప్లేట్‌లకైతే కరెక్ట్‌గా వస్తున్నాయి. నేను పూజ అయితే బాగా చేసుకోగలుగుతున్నాను. తర్వాత నేను కొబ్బరికాయ కొట్టిన వెంటనే నీళ్ళంతా ఉంటాయి కదా! అక్కడ నించొని హారతి ఇవ్వాలి కదా! సో, అట్లా కాకుండా మ్యాట్ తీసుకొచ్చి వేసేసి తర్వాత హారతి ఇస్తున్నాను. సో, ఇప్పుడైతే అలా కాదు. ఇంకా హ్యాపీగా ఆ ప్లేట్‌లో కొట్టుకున్నామా వాటర్ అంతా అందులో ఉంటుంది. తర్వాత కూడా తీసుకోవచ్చు కదా మనము. కింద ఏమి ఉండదు, చెమ్మ ఏమి ఉండదు. సో, అందుకనైతే ఇంకా దాన్ని కొనుక్కోవాల్సి వచ్చింది. అదైతే యాక్చువల్లీ ₹100 అనుకుంటాను అది. కొబ్బరికాయ కొట్టడానికైతే చాలా ఈజీగా ఉంటుంది. కామాక్షమ్మ దీపం కొనేటప్పుడే అది కూడా కొన్నాను నేను. సో, నా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. పిల్లలకైతే ఇంకా ఫ్రెష్ అప్ చేయించాలి. ఇంకా వాళ్ళకైతే హాలిడే కదా! ఈ రోజంతా నాకు అసలు సైలెంట్‌గానే అంటే పిల్లలన్నాక సైలెంట్‌గా ఉండరు. కాకపోతే మనం హౌస్‌లోనే ఉంటున్నాం కదా! కొంచెం రీసౌండ్ వస్తుందనమాట ఇంట్లో అరుస్తుంటే. కొంచెం ఇబ్బంది పెడతారు. పర్లే అడ్జస్ట్ అయ్యి ఇంకా ఏదో ఒకటి చేయాలన్నమాట. వాళ్ళని కడుపు నిండా
అన్నం పెట్టేసామో కాసేపు పడుకోబెట్టేస్తే ఒక 3-4 అవర్స్ దాకా లేయరు, అలానే ఉండిపోతారు. తర్వాత ఇంక కొంచెంసేపు ఆడుకునేదానికి బయట అలా వెళ్ళిపోతారు. అంతే సరిపోతుందనమాట. మళ్ళీ శనివారం రోజైతే వర్కింగ్ డే ఉందనమాట, వాళ్ళకి స్కూల్ ఉంది. ఇంకా శనివారం అయితే వెళ్ళిపోతారు. శనివారం కానీ లీవ్ ఉంటే ఎక్కడికో ఒక దగ్గర తీసుకెళ్ళని అడుగుండేవాళ్ళు, కానీ లేదు స్కూల్ ఉంది. సో అందుకనైతే ప్రస్తుతానికైతే ఆగుండారనమాట పిల్లలు. సో పూజ అంతా కంప్లీట్ అయిపోయిందిగా, చాలా చక్కగా సింపుల్గా చాలా చక్కగా అయితే పూజ చేసుకున్నాను మనస్తృప్తిగా. కాకపోతే టెంపుల్కి వెళ్ళదని ఒక చిన్న బాధ అనమాట. పర్లేదు, నెక్స్ట్ ఇయర్ అయినా ఖచ్చితంగా వెళ్తాము. ఈ ఇయర్ కాకపోయినా కానీ ఈ టైంలో చూసుకొనన్నా వెళ్తాము ఖచ్చితంగా టెంపుల్కి అయితే. సో వ్లాగ్ అయితే అంతేనండి, చాలా సింపుల్గా కొంచెం అలా షూట్ చేయగలిగాను. నా పూజ ఎలా ఉందో చెప్పండి మీరే. ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాము. ఓకే అండి, బాయ్, టేక్ కేర్ అండి.